నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎవరితోని ఉన్నానో మీకు అర్థమవుతుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు వైరల్ అయిపోతున్న మన ప్రేమ్ గారి దగ్గర ఉన్నాము. అసలు లైఫ్ ఇంతకుముందు ఏం లైఫ్ లీడ్ చేశారు తను, ఇప్పుడు ఇలా ఉండడానికి పరిస్థితి ఏంటిది, తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం సార్ని. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే. ఆంధ్రాలో చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఇప్పుడు అప్కమింగ్ వల్ల ఇప్పుడు ఎవరైతే కాబోతున్న సీఎంకి ఏం చెప్తారు, ఏం మార్పులు చూడాలనుకుంటున్నారు? మీరు ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఎవరో మనకు కూడా తెలియదు. డైలమా అవుతే ఏం చేయాలి చేంజెస్? నా ప్రిడిక్షన్ సిబిఎన్ అనుకుంటా. ఓకే. అయితే ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్. పీకే హ్యాస్ అ లాంగ్ వే టు గో, మేబీ నెక్స్ట్ టర్మ్. ఓకే. పీకే గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారంటే, రాజకీయం బెస్టా లేకుంటే ఆయన మూవీస్లో ఉంటేనే బెస్ట్ ఉండేనా? ఆయనకి ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే, ఆయన సమాజంలోకి వచ్చి ఆయన ఎన్ని సేవలు చేస్తారో జనాలకు తెలుసు. ఆయన ఎంత అవసరం ఈ సమాజానికి అన్నది సమాజానికి సమాజమే ఆలోచించుకోవాలి. ఆయన కంఫర్టబుల్ లైఫ్లో, లగ్జూరియస్ లైఫ్లో ఆయన అన్నీ చూసేసి ఇప్పుడు కొత్తగా చూడాల్సిందేం లేదు. ఐ థింక్ ఎసెన్షియల్ పర్సన్ ఫర్ ద సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం పొలిటిక్స్ అక్కడ ఇక్కడ చూస్తున్న కొద్దీ లాస్ట్లో ఒక మార్పు ఇది వస్తే బాగుండే, సమాజానికి యూజ్ ఉండేది అన్న దానికి ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకి కట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని అనౌన్స్ చేస్తారు. 10th క్లాస్ మినిమం, ఇంటర్మీడియట్ మినిమం అని. పాలిటీషియన్స్కి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు కదా మీకు. ఎందుకు ఇంకెవరు లేరా? ఎంత మన జనాభా మొత్తం స్టేట్లు లెక్కేస్తే లక్షలు కోట్లలో ఉన్నారు కదా. అన్ని కోట్ల మందిలో ఇల్లిటరేటే దొరికాడా? యాంటీ సోషల్ ఎలిమెంట్సే దొరికారా? నెగిటివ్ హిస్టరీ ఉన్నోళ్ళే దొరికారా? ఇంకెవరు లేరా? చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఎవరు రారా? అందరు మాట్లాడతారు, ముందుకెవరు రారు? ముందుకు వచ్చే వాళ్ళని ముందుకు నడవనెవరు? పాలిటిక్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ డైనమిక్స్. ఈ పార్టీయా ఆ పార్టీయా అని పక్కన పెడితే, ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటీషియన్స్ ఆర్ పాలిటీషియన్స్. దే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ అండ్ దే విల్ రికవర్ సంథింగ్. ఓటుకి నోటు తీసుకొని అడిగే హక్కు సమాజానికి లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. బేసికల్లీ వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాను, నేను గెలిచాను అంటే రికవర్ చేస్తాడు కదా. సో నోబడీ హ్యాస్ ద రైట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరి స్టాండ్ పాయింట్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అంతే అని నా ఒపీనియన్. ఓకే. ఆంధ్రాలో చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఇప్పుడు అప్కమింగ్ వల్ల ఇప్పుడు ఎవరైతే కాబోతున్న సీఎంకి ఏం చెప్తారు, ఏం మార్పులు చూడాలనుకుంటున్నారు? మీరు ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఎవరో మనకు కూడా తెలియదు. డైలమా అవుతే ఏం చేయాలి చేంజెస్? నా ప్రిడిక్షన్ సిబిఎన్ అనుకుంటా. ఓకే. అయితే ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్. పీకే హ్యాస్ అ లాంగ్ వే టు గో, మేబీ నెక్స్ట్ టర్మ్. ఓకే. పీకే గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారంటే, రాజకీయం బెస్టా లేకుంటే ఆయన మూవీస్లో ఉంటేనే బెస్ట్ ఉండేనా? ఆయనకి ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే, ఆయన సమాజంలోకి వచ్చి ఆయన ఎన్ని సేవలు చేస్తారో జనాలకు తెలుసు. ఆయన ఎంత అవసరం ఈ సమాజానికి అన్నది సమాజానికి సమాజమే ఆలోచించుకోవాలి. ఆయన కంఫర్టబుల్ లైఫ్లో, లగ్జూరియస్ లైఫ్లో ఆయన అన్నీ చూసేసి ఇప్పుడు కొత్తగా చూడాల్సిందేం లేదు. ఐ థింక్ ఎసెన్షియల్ పర్సన్ ఫర్ ద సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం పొలిటిక్స్ అక్కడ ఇక్కడ చూస్తున్న కొద్దీ లాస్ట్లో ఒక మార్పు ఇది వస్తే బాగుండే, సమాజానికి యూజ్ ఉండేది అన్న దానికి ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకి కట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని అనౌన్స్ చేస్తారు. 10th క్లాస్ మినిమం, ఇంటర్మీడియట్ మినిమం అని. పాలిటీషియన్స్కి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు కదా మీకు. ఎందుకు ఇంకెవరు లేరా? ఎంత మన జనాభా మొత్తం స్టేట్లు లెక్కేస్తే లక్షలు కోట్లలో ఉన్నారు కదా. అన్ని కోట్ల మందిలో ఇల్లిటరేటే దొరికాడా? యాంటీ సోషల్ ఎలిమెంట్సే దొరికారా? నెగిటివ్ హిస్టరీ ఉన్నోళ్ళే దొరికారా? ఇంకెవరు లేరా? చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఎవరు రారా? అందరు మాట్లాడతారు, ముందుకెవరు రారు? ముందుకు వచ్చే వాళ్ళని ముందుకు నడవనెవరు? పాలిటిక్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ డైనమిక్స్. ఈ పార్టీయా ఆ పార్టీయా అని పక్కన పెడితే, ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటీషియన్స్ ఆర్ పాలిటీషియన్స్. దే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ అండ్ దే విల్ రికవర్ సంథింగ్. ఓటుకి నోటు తీసుకొని అడిగే హక్కు సమాజానికి లేదు.
ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు బేసికల్లీ. వాళ్ళకు క్లారిటీ ఉంది. నేను ఇన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాను, నేను గెలిచాను అంటే రికవర్ చేస్తాడు కదా. సో నోబడీ హ్యాస్ ద రైట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి స్టాండ్ పాయింట్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అంతే. అని నా ఒపీనియన్.